అనేది చాలా దారుణం. వాళ్ళు ఎక్కడైనా సరే అది మానుకోవాలి. ఇక అజయ్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఈ రకంగానే మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 25 ప్రకారం మాకు హక్కు ఉంది, ఆర్టికల్ 25ని కాదంటానికి ఈడెవడు ఆడెవడు అని మాట్లాడుతున్నారు. అరే బాబు, ఆర్టికల్ 25 జోలికి ఎవరు రాలేదురా నాయన. నీకు కావాల్సిన మతం మారే స్వేచ్ఛ నీకు ఇచ్చింది. అవును, నువ్వు మతం మారావు. నువ్వు మారిన మతం కులాతీత మతమైనప్పుడు ఆ మతంలోకి కులాన్ని చూపించే అధికారం ఏ రాజ్యాంగానికి లేదు. ఒక మత తత్వాన్ని మార్చే అధికారం రాజ్యాంగానికి లేదు. అందుకని ఆ మతాచారాన్ని అనుసరించి ఆ మతంలో కుల వ్యవస్థ అన్నది లేదు కనుక మీరు ఈ కులం వారు ఆ మతంలోకి వెళ్తే మతం లేని కులంలో కులం లేని మతంలో కులం సాధ్యం కాదు కనుక దాన్ని ఆ రోజుల్లో అసలు క్రిస్టియన్ దేశమైన బ్రిటిష్ పరిపాలనలో మనం ఉన్నప్పుడే దాన్ని తీసివేయడం జరిగింది. అప్పుడు ఎవరో మాట్లాడలేదు. ఓ బ్రిటిషోడా నువ్వు చర్చి ఇచ్చితివి మేము ప్రార్థించుకుంటూ అని ఒక నీల్ కుమారు మాట్లాడాడు. ఈ నీల్ కుమారు రకరకాల కుమారులందరూ ప్రార్థించుకునేటకు చర్చిని ఇచ్చితివి, చదువుకునేటకు కాన్వెంట్ ఇచ్చితివి అని మాట్లాడలే కదా. మరి ఇప్పుడు సడన్గా మరణించిన తదనంతరం కూడా బుద్ధిస్టులుగా మారిపోతున్నారు. 2 నెలల క్రితమే మా అమ్మ క్రిస్టియన్ అయితే మా నాన్న హిందూ అన్నాడు ఒకడు. ఏమో కాబోలనుకున్నాం. ఇప్పుడు సడన్గా మరణానంతరం బుద్ధిస్టుగా మారిపోయి క్రిస్టియన్ ఆచారం ప్రకారం పూడ్చివేయబడ్డాడు. ఏంటో మరి మనకు అది అర్థం కాదు. సరే, అదొక ప్యారలల్ ట్రాక్ అనుకో. బట్ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మా హిందూ దళిత సోదరుల్ని మోసం చేయకండి. ఆ మోసం మీద కొన్ని వీడియోలు రెడీ చేయమన్నాను కదా. సరే, ఒకసారి గుడి పూర్తి చేసి మోసాలకు వెళ్దాం. ఇది ఏ సంవత్సరం అమ్మా మనకు? సుమారు 30 సంవత్సరాల క్రితం 1995. 1995లో అప్పుడు చేతక్కులుండి అప్పుడు ఈ గుడి దగ్గర పానకాలు ఇస్తూ ఆ గుడి బయట చెప్పులు ఇప్పారు. వీళ్ళంతా భక్తులు, అంత పానకం ఇవన్నీ ఇస్తున్నారు. బహుశా అది రామనవమి రోజు అయి ఉండొచ్చు. అక్కడ మేము పందులు కోసుకునేవాళ్ళం అని చెప్పి ఎవరో మాట్లాడారు. సో అలా మాట్లాడితే మేము ఏదో ఇది వదిలి పారిపోతామనో అనుకున్నారు. అయిపోయింది అబ్బాయి. ఇంకా మీరు ఊరికనే మేము కేసులు పెడతాం, అట్రాసిటీ కేసులు పెడతాం, ప్రైజ్ మనీ కొట్టేస్తాం, అయ్యేం కుదరవమ్మా. దోస్ డేస్ హ్యావ్ గాన్ మై డియర్ బ్రదర్స్. తర్వాత ఇదిగో కరెంటు బిల్లులు. ఎలక్ట్రిసిటీ బోర్డుగా ఉన్నప్పుడు 1993లో కరెంటు బిల్లు రామాలయము అని స్పష్టముగా కలదు. ఇదిగో నేమ్ రామాలయం ఉందా, ఇదిగో ఇక్కడ రామాలయము అని స్పష్టంగా ఉంది. ఎవరెవరో మధ్యలో కొత్త దేవతల్ని, అది అసలు సత్రం అంటాడు ఒకడు. సత్రం అంటే సత్రం అనే రాస్తారు కదరా, సత్రకాయ. రామాలయం అని ఎందుకు పెడతారు? ఆ సత్రానికి రామాలయం అని పేరెట్టుంటారంటావా? తింగరోళ్ళు తింగర మాటలు. ఇదిగో ఆ తర్వాత కొత్త ఎలక్ట్రిసిటీ బోర్డు విడిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలుగా వచ్చిన తర్వాత కూడా ఇది కరెంటు బిల్లు. ఇక్కడ చూసుకోండి చిరునామా. ఇది 2003 తర్వాత, అప్పటి నుంచి 23 దాకా కూడా కడతానే ఉన్నారు. తర్వాత ఇది పీకేశారు కరెక్ట్. రామాలయము ఇవన్నీ ఇలా ఉంటే ఆడెవడో ఒకడు వస్తాడు,
అక్కడ సత్రం ఉంది, లేదంటే ఇంకోటి ఉంది. పూర్వం అక్కడ అలా వెళ్తా అక్కడ సేద తీరేవారు. రామాలయం ఉన్నా సరే గుడి ప్రాంగణంలో మనకు అనాదిగా కూడా ప్రతి దేవాలయం వద్ద కూడా యాత్రికులు పడుకోవటం అనేది చాలా కామను. అంచేత ప్రతి గుడి దగ్గర గుడి బయట రాత్రులు ఈ రోజుకి కూడా పడుకుని ఉంటారు. నేను ఎవడో పడుకుంటాను చూశాను, దీన్ని సత్రమందురు, ఇది దేవాలయము కానే కాదు, అటువంటి ముచ్చట మేము ఒప్పుకోనము అంటే ఒప్పేసుకుంటాం మనం. ఆడేదో ఇంగ్లీష్ టోన్లో, తెలుగులో ఇంగ్లీష్ టోన్లో మాట్లాడేస్తే ఒప్పేసుకుంటాం కదా తెంగరలో మనం. మేము ఒప్పుకోనము అంటే అదలు బాగా అంటాం. ఇప్పుడు ధైర్యంగా ఎందుకు? క్రిస్టియన్లకు అధికారము లేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే అధికారము లేదు కనుక, ఇది అందరికీ తెలిసింది కనుక వాచాలత తగ్గించుకుంటే మంచిది. సరే, ఇక్కడ ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతూ కొన్ని చోట్ల ఇంకా పాంప్లెట్లు పంచి ఇళ్లలోకి వచ్చేసి నీకు ఒంట్లో బాగలేదు, ఒంట్లో బాగపోతే స్వస్థత చేకూర్చేదము, ప్రభు ఉన్నాడు అని ఇలా మాట్లాడేసేసి ఇండ్యూస్ చేస్తున్నారు. ఇలాగ ఇండ్యూస్మెంట్ అనేది 13 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చారు. 13వ రాష్ట్రం లేటెస్ట్ మొన్న మార్చి 30 అనగా ఈ రోజుకి 13 రోజుల క్రితం మహారాష్ట్రలో యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయింది. ఈ యాంటీ కన్వర్షన్ బిల్ వలన ఏంటంటే మామూలుగా ఎవరినన్నా ఒత్తిడి చేసి మత మార్పిడి చేస్తే అప్ టు 5 years శిక్ష, 1 to 5. అదే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వారిని మోసం చేసి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం మీకు ఈ స్వస్థత చేకూరుస్తాం అని మోసాలు చేసి ఇళ్లలో దూరి ఇవన్నీ చేస్తే 10 సంవత్సరాల వరకు శిక్ష. ఉత్తరప్రదేశ్లో అమెండ్ చేసి దాన్ని 14 సంవత్సరాలకు కూడా మళ్ళీ పెంచడం జరిగింది. ఫస్ట్ ఈ యాంటీ కన్వర్షన్ లా 1969లో ఒరిస్సా వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ విపరీతంగా ఈ కన్వర్షన్ అనేది అప్పుడు మొదలు పెడితే ఆ ట్రైబల్ ఏరియాస్లో ఈ యాంటీ కన్వర్షన్ లాని తీసుకొచ్చారు. ఇప్పటికీ 13 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్,